అంటే ఎందుకంటే ఈరోజు ఇంత జల్దీ పూజ చేస్తున్నారు సాయంత్రం అప్పుడే? ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా ఝాన్సీ. ఈ రోజు పొద్దు నుంచి ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి అన్ని చేసి ఉపవాసాలు ఉండి పూజ చేసుకుంటున్నామా. అవునవును. ఇంకా ఇప్పుడు ఇంకా పూజ ఒక పొద్దు ఇడ్చాలి కాబట్టి ఇంకా పూజ ఇంకా దీపారాధన చేసి ఇంకా ఒక పొద్దు ఇడ్చాలి అనమాట. సూర్యోదయం సూర్యాస్తమం లోపల. అవునండి, బాగా చేసినారంటే పూజ. అదేంటంటే ఇంకొకటి ఇదే అది పిండి దీపం అనమాట. పిండి వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నట్టు ఆ పిండి రూపంలో ఆ దీపం రూపంలో మనము 7 ఒత్తులేసి దీపం వెలిగిస్తాం అనమాట ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజు. అవునవునండి. ఇప్పుడు రాత్రి పొద్దు మునిగే లోపల పూజ చేసేసి ఒక పొద్దు చేసుకుంటాం, విడుస్తాం అనమాట. ఒక పొద్దు ఇచ్చేటప్పుడు తులసి పూజ కూడా చేసేసుకుంటే ఈ రోజు పూజ సమాప్తం అయిపోయినట్టు. ఒక పొద్దు మెయిన్ తులసి పూజ కూడా అంటే ఈరోజు తులసి మాతకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టమైంది. కంపల్సరీగా తులసి పెట్టే తీరాలి కాబట్టి తులసి మాత పూజ కూడా చేసుకోవాలి. ఏం చేస్తున్నారు? ఏమి లేదు, అన్ని పూజలు చేసుకుని ఇల్లు వాకిలి అన్ని కడుక్కొని పూజ చేసుకుని ఇంకా తర్వాత గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి వచ్చిన తర్వాత కొంచెం మంచి నీళ్లు తాగి కొద్ది కాఫీలో పాలో ఏదో ఒకటి తాగేసి ఇంకా ఒక పొద్దు ఆటికి అసమాప్తం. మధ్యాహ్నం ఏమైనా ఆకలి అయినప్పుడు కొంచెం పండు గాని ఏమో ఒకటి తినేసేది. నైట్ టైంలో ఇంకా ఉల్లిగడ్డ లేకుండా ఎల్లిపాయ లేకుండా ఉప్మా చేసుకుని తింటాం అనమాట. ఒక పొద్దు చేస్తాం వాటికి అనమాట. ఏదో ఒకటి అన్నం తప్ప వేరేది ఏదో ఒకటి తినేస్తాం అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు మేము పూజ చేసుకునేది ఈ విధంగా పూజ చేసుకుంటాం అనమాట. ఇది మేము పూజ చేసుకునే విధానం. అంటే ప్రతి ఏకాదశి రోజు ఇలానే పూజ చేసుకుంటాం అనమాట. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ.